మనస్సు పొందండి, మారు మనస్సు తగిన ఫలములు ఫలించండి అని చెప్పాడు. ఎందుకనంటే ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించకపోతే ఇప్పుడు మనమే మన తోట, మన చేను, లేకపోతే మనకున్నటువంటి మంచి చెట్లు, ఫలములు, లేకపోతే కూరగాయల చెట్లు, ఫల వృక్షాలు ఎన్నో సంవత్సరాల నుంచి మనం పెంచుకుంటున్న ఫలాలు లేవనుకోండి, ఆకులు తప్ప ఫలములు లేవనుకోండి, మనం ఏం చేస్తాం? కోపం వస్తారు. అదా ఇంత కష్టపడి దీనికి ఎరువు వేసి నీరు పెట్టి తూకం పెట్టి ఇంతగా దీన్ని చూసుకుంటుంటే ఇది ఫలించట్లేదు అనే కోపం మనకే వస్తుంది కదా. మరి దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఏరి కోరి లోకంలోండి మనల్ని వేరుపరిచి ప్రత్యేకించి తన పిల్లలుగా మనల్ని ఆయన చేర్చుకొని సంఘంలో అంటుకడితే మనము కూడా సంవత్సరం ఎదగాలి, ఫలించాలి అని దేవుని యొక్క ఆశ. మరి మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, క్యాలెండర్స్ ప్రతి సంవత్సరం మారుతాయి. కొత్త సంవత్సరం రాగానే పాత సంవత్సరం అయిపోగానే క్యాలెండర్ మార్చేస్తూనే ఉంటాం. కానీ మరి దేవుడు కోరుకునేది ఏంటంటే మనలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక సంవత్సరమును దయాకిరీటంగా దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. రెండు చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. కీర్తనలు ఒకసారి చదువు. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనం చదువుకున్నాము. సంవత్సరమును దయాకిరీటమును ధరింపచేసి ఉన్నాం. దేవుడు ఒక్క మాట, సంవత్సరమును దయాకిరీటమును దేవుడు ధరింపచేశాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో ఉండే అర్హత మనకు ఉందా లేదా తెలియదు. మనిషిగా ప్రతి ఒక్క వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రాముఖ్యంగా దేవుని పిల్లలైన వారు ఖచ్చితంగా దేవుడు దయాకిరీటంగా ఈ సంవత్సరాన్ని నాకు ఇచ్చాడు, నా కుటుంబానికి ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. ఈ సంవత్సరంలో మనం దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన జీవితం ఉండాలి. పరిస్థితులు బాగోలేకపోయినా పర్వాలేదు, ఆ పరిస్థితులలో దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి సంతోషపెట్టడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ముందు వాక్యాలు దానికే సపోర్ట్ చేస్తున్నాయి. మనము ఈ సంవత్సరంలో ఆశించినది మనం పొందుకోవాలన్నా, దేవునికి సంతోషంగా మనం జీవించాలన్నా, దేవుడు ఫస్ట్ ఈ సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ఇచ్చిండన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆమేన్. ఇంకొక సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడంటే దయతో ఆయన మనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఒక కిరీటముగా ఇచ్చాడు. దయతో ఇచ్చాడు, అది ఒక కిరీటముగా ఇచ్చాడు. అది చాలా గొప్ప భాగ్యం. ఎందుకంటే ఒకని ఆయుష్ కాలము ఆయన వశంలోనే ఉంటాయి. అర్థమవుతుందా? మన యొక్క ఆయుష్ కానీ, ఆశీర్వాదం కానీ, మన ఆయుష్కాలం కానీ, మన భవిష్యత్తు కానీ దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆమేన్. మనం నమ్మాలి. మన విశ్వాసులు, అవిశ్వాసులు నమ్మలేరు కదా. అవిశ్వాసులు నమ్మరు. అసలు దేవుడే లేడనే వాళ్ళు ఒకవైపు, దేవుడు ఉన్నా కానీ దేవుడు అనేక మంది దేవుళ్ళు అనేవాళ్ళు కొంతమంది, ఇలాగా నమ్మని అవిశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం దేవుని నమ్ముతున్నాం. దేవుని ఎద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని, తన అడుగు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఆమేన్. దేవుని నమ్మినామంటే మనకు ఒక నమ్మకం ఉండాలి. విశ్వాసం ఏంటంటే దేవుని యొద్దకు మనం వచ్చామంటే దేవుడు ఉన్నాడని ఫస్ట్ నమ్మాలి. దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, నేనైతే నమ్ముతున్నాను. ఇది బాగుందా? దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, ఏదో నమ్ముతున్నాను, ఉన్నాడు అనుకుంటున్నాను. అది విశ్వాసం అవుతుందా? కాదు. దేవుడు ఉన్నాడంటానికి రుజువేంటి? ఈ సృష్టి, ప్రకృతి, ఈ కాలచక్రం, సౌర కుటుంబం చూడండి ఎంత చక్కగా వేటి క్రమంలో అవి ఉన్నాయి. ఒక్కసారి రివర్స్ అయితే మొత్తం బాంబు బ్లాస్ట్ అయిపోయినట్టు అయిపోతుంది. దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిని నడిపించి ఒక సృష్టికర్త ఉన్నాడు. అందుకనే అన్ని ఒక చక్కటి క్రమంలో ఉన్నాయి. కాలాలు కానీ, ఋతువులు కానీ, మాసాలు కానీ, పగలు రాత్రి కానీ. ఒకవేళ రివర్స్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు ఉన్నాయి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. తన యొద్దకు వచ్చేవారు దేవుణ్ణి తన అడుగు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఆమేన్. ఈ సంవత్సరంలో మనము వాగ్దానం తీసుకుంటాము. ఈ సంవత్సరంలో మనం దేవుని నుండి ఏదో ఆశిస్తాము. అయితే ఫస్ట్ ఆయన ఉన్నాడని, ఆయన నాకు ఫలము దయచేస్తాడు, ఈ సంవత్సరం నేను దేవుడు ఆశించింది నాకు ఇస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మాలి. ఆమేన్.
అప్పుడే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ పనిచేస్తాడు. విశ్వాసం లేని చోట దేవుడు పనిచేయడు. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదువుతున్నప్పుడు సువార్తలు చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయన అక్కడ ఏ అద్భుతము చేయలేదంట. ఎందుకనంటే వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఏ కార్యమును చేయలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడంటే మనం విశ్వాసంతో ఈ సంవత్సరంలో దేవుడు నా పక్షంగా ఉంటాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. విశ్వాసంతోనే మనం నమ్మాలి. ఏ అద్భుతం ఆయన ఎందుకు చేయలేదంటే అవిశ్వాసం బట్టి. ఈరోజు విశ్వాసులుగా మనం ఉన్నాం, అయితే మనలో అవిశ్వాసం ఉండకుండా జాగ్రత్త పడండి. ఈ నూతన సంవత్సరం మీరు ఏది ఆశిస్తున్నారు? ఏది దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దేవుడు మీకు ఏం చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ విశ్వాసంతో అడగండి, నమ్మండి, మీరు తప్పకుండా పొందుకుంటారు. మార్కు 11:24 అదే ఉంది. మార్కు సువార్త 11:24. మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. యేసయ్య చెప్పాడు. ప్రభువే స్పష్టంగా తన నోట పలికిన మాట ఇది. మార్కు 11:24 ఏముంది? మీరు చదవండి ఒకసారి. ఆమేన్, ఆమేన్. అందుచేత మీరు ప్రార్థన చేయుచున్నప్పుడెల్లా మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని ఏం చేయాలి? చెప్పాలి. అందరు చెప్పండి, నమ్మండి. అంతే. ఈరోజు దేవుణ్ణి ఈ సంవత్సరంలో మీ లైఫ్ 2024 ఎలా అయిపోయిందో, మన జీవితంలో ఎలాగో గడిచిపోయింది. ఎన్నో చేదనుభవాలు, కష్టాలు, దుఃఖము, కన్నీరు, కొన్నిసార్లు వ్యాధులు, శోధనలు, శ్రమ ఎన్నో దాటేసి వచ్చాం. దేవుడు నడిపించాడు. ఇప్పుడు మన ముందున్న ఈ సంవత్సరము మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? మీరు ఏం అడుగుతున్నారు? ఏం అడగట్లేదా? ఈ సంవత్సరం ఏం ఆశలు లేవా మీకు? ఏం గోల్స్ లేవా? ఏం ప్రణాళికలు లేవా? ఉన్నాయా లేవా? పర్సనల్గా, వ్యక్తిగతంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి పెద్ద లిస్టే ఉంటుంది. అయితే వాక్యం ఏం చెప్తుంది? దేవుడు సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీకు ఇచ్చాడు. దయతో ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నావో దాని కొరకు నువ్వు సిద్ధపడు. మార్కు 11:24 అదే రాయబడింది. మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మండి. పొందుకుంటాములేండి, ఇస్తాడులేండి, చేస్తాడులేండి, చేస్తాడని అనుకుంటున్నాము. దేవుడు ఈ సంవత్సరం చేయాలని ప్రార్థన చేస్తున్నాము. ఇవి కాదు, నమ్ము. నువ్వు ఏది అడుగుతున్నావో నువ్వు నమ్ము. ఈ సంవత్సరం దేవుడు నువ్వు నమ్మాలి. నేను చెప్తున్నాను ఈ మాట, యేసయ్య చెప్పిన మాట అది. ఆయనే చెప్పాడు, మీరు నమ్మండి, అప్పుడు మీరు అవన్నీ కూడా పొందుకుంటారు, మీకు కలుగుతాయి. ఆమేన్, ఆమేన్. అందుకనే విశ్వాసంలో పరిమాణాలు ఉంటాయి తెలుసా. కొంతమంది గొప్ప విశ్వాసం గల వాళ్ళు ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పరిస్థితులు తల్లకిందులైనా వారి విశ్వాసాన్ని మాత్రం కోల్పోరు. ఆ విశ్వాసమే వారిని నడిపిస్తుంది. వారు అసాధ్యం అనుకున్నవి సాధ్యము చేయగలిగిన దేవుడు ఉన్నాడు కనుక సాధ్యపడతాయి. ఆమేన్. కాబట్టి మన విశ్వాసము చాలా గొప్పగా ఉండాలి. అందుకని మీ ప్రార్థనలో ఒక మాట అడగండి, తండ్రి మా విశ్వాసమును అభివృద్ధి పరచండి. ఏం అభివృద్ధి పరచాలి? కుటుంబం అభివృద్ధి పరచండి, ఆర్థికంగా అభివృద్ధి పరచండి, అన్నీ అడగండి. అయితే వాటన్నిటికంటే ముందు మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి, డెవలప్ చేయండి. మా విశ్వాసం ఇంతే ఉంది, ఎన్ని సంవత్సరాలున్నా ఇంతే. దేవుడు ఇంత చేస్తాడులే కానీ ఇది చేస్తాడా? దేవుడు ఇది చేయగలడు కానీ అది అంటే మన విశ్వాసం అంతే ఉందని తెలుసుకోవాలి. అయితే దేవుడు అంటున్నాడు మన విశ్వాస పరిమాణాన్ని. శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా మా విశ్వాసం అభివృద్ధి పరచుము అని ప్రార్థన చేశారు. మాకు ప్రార్థన నేర్పించమని కూడా అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచమని ప్రార్థన నేర్పించాడు. ఇక ప్రార్థన నేర్చుకునే వాళ్ళలాగా ఉంటే సరిపోతుందా? కాదు కాదు. తర్వాత వాళ్ళ స్థాయిని దాటి ఆజ్ఞాపించే ప్రార్థనలు చేశారు, అధికారంతో కూడిన ప్రార్థనలు చేశారు. విశ్వాసము అభివృద్ధి పరచబడాలి. ఇక ఇన్ని సంవత్సరాలు అలాగేనో ఈ సంవత్సరం కూడా అలాగే ఉందమ్మా మన విశ్వాసంలో. అలాగే ఉంటే దేవుని కార్యాలు చూస్తారా మీరు? దేవుడు ఎందుకు ఇంకో సంవత్సరం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? మనం ఎదగాలి. మనం ఆశించిన దేవుని పక్షంగా మనం ఏదైతే అడుగుతున్నామో, దేవునికి ఇష్టమైన, దేవునికి సంతోషమైన మనం అన్ని పొందుకుంటాం. దేవుడు మనల్ని లోకంలో ఘనమైన వారిగా ఉంచుతాడు. ఆమేన్. ఘనహీనులుగా ఎప్పుడు ఉంచడు దేవుడు. అలా ఉంచడండి. మీరు ఎప్పుడు అనుకోవద్దు నేను ఘనమైన మహారాజునని చెప్పాడు ఆయన. మలాకి 1
14లో అనుకుంటా, నేను ఘనమైన మహారాజును. మరి ఆయన పిల్లలు ఎలా ఉంటారు? ఘనహీనులుగా ఉంటారా? ఘనమైన వారిగానే ఉంటారు. ఆమేన్. కాబట్టి మనము విశ్వాసంలో ఇంకా ఇంకా అభివృద్ధి పొందాలి. సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చిన దేవుడే ఈ సంవత్సరంలో, సంవత్సరం అంతము నుండి అంటే ఆరంభం నుండి అంతం ముగింపు వరకు కూడా ఆయన కనుదృష్టి మనపై ఉంచుతారని మాట ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చదవండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. అది ఈ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఈ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని, అంటే ఈ రోజు నుండి సంవత్సరాంతం వరకు, ఇయర్ ఎండింగ్ మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఆయన కన్నులు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. నా మీద ఉండునని చెప్పండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు నా మీద ఉండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు మా కుటుంబంపై ఉండును. ఆమేన్. ఆమేన్. నమ్ముతున్నారా? దేవుని వాగ్దానం నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళకే దొరుకుతాడు ఆయన. ఇజ్రాయెల్ దేశంలో కొన్ని లక్షల ప్రజలు ఆయనను చూశారు. ఆయన సంచరిస్తున్నప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు, భూమి మీదనే ఉన్నాడు. శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఎన్నో కన్నులు ఆయన చూశాయి. ఎంతమంది నమ్మారు? కొంతమంది నమ్మారు. ఫస్ట్ అసలు ఆయన ఇంటి వాళ్ళు కూడా నమ్మలేదు. యేసుప్రభు తర్వాత మరియా యోసేపు వివాహం చేసుకున్న తర్వాత నలుగురు సంతానం వాళ్ళు కూడా నమ్మలేదు ఆయన చనిపోయేంత వరకు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన సహోదరులు విశ్వాసం ఉంచి వారు గొప్ప సేవకులయ్యారు. ఇజ్రాయేల్ యెరూషలేము సంఘానికి యాకోబు సంఘ పెద్ద అయిపోయాడు. బైబిల్లోని యాకోబు పత్రిక ఆయనే రాశాడు, యేసుప్రభు సహోదరుడే. తెలుసా? యూదా పత్రిక ఉంది ప్రకటన గ్రంథానికి ముందు, ఆ యూదా కూడా యేసుప్రభు సహోదరుడే. యేసుప్రభుని అనుమానించి అవమానించి అవిశ్వాసంగా మాట్లాడిన వాళ్ళే తర్వాత వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళే గొప్ప సేవకులయ్యారు. సరే, ఇజ్రాయెల్ దేశంలో చాలా మంది నమ్మలేదు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీరు నమ్ముతున్నారా? ఆమేన్. నమ్మాలి మనం. ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుడికి మూల ఆధారం ఏంటంటే విశ్వాసమే. ఎప్పుడైతే మన విశ్వాసం దిగజారిపోతుందో, విశ్వాసంలో మనం బలహీనమవుతామో, ఏ రోజు కూడా దేవుని సహాయాన్ని మనం పొందుకోలేము. దేవుని నడిపింపు మనకు రాదు, దేవుని తోడు మనకు ఉండదు. కాబట్టి మన పరిస్థితులను బేస్ చేసుకుని నడవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిస్థితులను బట్టి ఎవరు మారకూడదు. అలా మారిపోయారంటే యోబు భార్య, కొంతమంది ఉన్నారు బైబిల్లో, ఆదాము భార్య, కొంతమంది అవ్వలు ఉన్నారు, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు కూడా పరిస్థితులు బట్టి మారిపోయారు. మనం మారకూడదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా మన విశ్వాసం చెక్కు చెదరొద్దు. ఆయనతోనే నడవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. అయితే ఆ వాగ్దాన నెరవేర్పుకు ముందు ఎన్నో ఆటంకాలు కూడా ఉంటాయి. దేవుడు మీకు ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు. చెప్పండి, ఆయన ఇచ్చిన మాట. అయితే మనం నిలబడాలి. అబ్రహాంతో మాట ఇచ్చాడు, అబ్రహాము నిలబడ్డాడు. నీ సంతానం ఇసుక రేణువులంతా చేస్తానన్నాడు. 25 సంవత్సరాలు అయింది మాట చెప్పి, ఏం లేదు. ఒట్టిదేనా దేవుడు ఒట్టి మాటలు చెప్తాడని అనుకున్నాడా? లేదు. ముసలితనం వరకు కూడా ఆ మాట మీద నమ్మకంతో బ్రతికాడు. 100 ఏళ్లకు కుమారుని ఇచ్చాడు. ఆమేన్. విశ్వాసం అనేది దేవునితో నడుస్తుంది. దేవునితో నడిచేదే విశ్వాసం, మనం కాదు. ముందు మన విశ్వాసం దేవుణ్ణి వెంబడించాలి. దేవుని కార్యాలు జరుగుతాయి. ఆయన అన్నాడు, సంవత్సరాది మొదలుకొని జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు నా కన్నులు మీ మీద ఉంటాయని చెప్పాడు. నమ్మండి, ఆయన కన్నులు ఉన్నాయి మన పైన ఆయన కన్ను దృష్టి ఉంది. ఆమేన్. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు 36:11. దేవుణ్ణి సేవించేవారిగా మనం ఉంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు మనము సుఖంగా ఉంటాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 11 యోబు 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. 11వ వచనంలో మనం చదువుకున్న మాట,
వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. ఒక్క నిమిషం ఆలోచించండి. వారు అనగా ఆయన పిల్లలైన వారు, ఆయన బిడ్డలైన వారు. ఇక్కడ ఉన్న మనమే. చెప్పండి, నేనే. చెప్పండి, నేను, మేము. ఆలకించి అంటే దేవుడు చెప్పిన మాట, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాక్యము, దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం ఆలకించి ఆయనను సేవించిన ఎడల. ఏం చేయాలి మనం ఈ సంవత్సరంలో? చెప్పండి. ఇప్పటి వరకు మనం దేవుడు ఇది చేస్తాడు, అది చేస్తాడు నమ్ముతున్నాం, విశ్వాసం గురించి మాట్లాడాం. కానీ ఇంకొక మాట ఇక్కడ ఏమైందంటే ఆయనను సేవించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, మన జీవితంలో ఎవరిని సేవించాలి? ఎవరిని పూజించాలి? ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి. ఒకటే స్వరం, ఏకస్వరంతో వినబడాలి అందరూ. మనం ఎవరిని సేవించాలి? ఎవరిని ఆరాధించాలి? ఎవరికి సేవ చేయాలి? ఎవరిని పూజించాలి? మీ జీవితంలో ఇది చేయండి చాలు. మిమ్మల్ని, మీ అభివృద్ధిని, మీ ఆశీర్వాదాన్ని, మీ యొక్క బ్లెస్సింగ్స్ని అడ్డుకునేవాడే లేడు. మీ క్షేమం అడ్డుకునేవాడే లేడు. ఎందుకంటే దేవుణ్ణి ఉదయం లేస్తే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రతి దినము ఆయన సేవిస్తూ మన దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా మనం ఉంటే సంవత్సరంలో మన దినములు క్షేమముగా, మన సంవత్సరములు సుఖముగా వెళ్ళబూచుతాం. ఆమె. భయపడకండి. పరిస్థితులు మారుతుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, బలహీనతలు వస్తాయి. మన మనుషులమేగా. లోకములో ఉన్న మనుషులకు వచ్చే సమస్యలు మనకు వస్తాయి. రావా? వస్తాయా? రావా? మట్టి శరీరంతో మనం ఉన్నంత కాలం మనకి లోకములో సహజంగా వచ్చే చిన్న చిన్న సమస్యలన్నీ మనకు వస్తాయి. కానీ సమస్యలలో కూడా ఆనందించే కృప దేవుడిస్తాడు. కష్టములో కూడా సంతోషించడం అందరికీ సాధ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను, శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమలో ధైర్యంగా ఉండడం అందరికీ సాధ్యమవుతుందా? బాధల్లో కూడా ధైర్యంగా ఉండడం, సంతోషంగా ఉండడం, అది దేవుడిచ్చే వరం. అందుకనే ఈ లోకంలో ఎన్ని వచ్చినా మీరు ఆయన సేవించేవారైతే మీ దినములు సుఖముగా, మీ సంవత్సరములు సుఖముగా, మీ దినములు క్షేమముగా మీరు వెళ్ళబుచ్చుతారు. ఆమేన్. ఈ సంవత్సరంలో దేవుడి వాగ్దానం మన పట్ల నెరవేర్చును గాక. మనం ఆయన సేవించే వారముగా ఉందుము గాక. మనం ఆయన సేవించే వారమైతే, ఆయన మాట ఆలకించే వారమైతే మన దినాలు సుఖముగా, మన సంవత్సరములు క్షేమముగా మనం వెళ్ళబుచ్చుతాం. ఒకవేళ ఆలకించకపోతే, సేవించకపోతే 11వ వచనం, 12వ వచనం. వారు ఆలకింపని యెడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయేదరు. చూడండి, జ్ఞానము లేక ఏం జరుగుతుంది? నష్టం. లోకాన్ని చూడకండి. లోకానికి నిరీక్షణ లేదు. మళ్ళీ చెప్తున్నాను, లోకానికి విశ్వాసం లేదు. లోకం దేవుని నమ్మదు, సత్యమును ఎరగలేదు. స్వాతిశయ పూర్ణులు ఉంటారు లోకంలో. అంటే వారే తమ దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? మేము కష్టం చేసుకొని సంపాదించుకున్నాం, బ్రతుకుతున్నాం, దేవుడు పైనుండి వేశాడా అంటారు. లేదు, సృష్టికర్త ఉన్నాడు, ఆయన్ని మనం సేవించాలి. మనం ఏమి తెచ్చామా, ఏమి తీసుకెళ్ళిపోతామా? ఏది జరగదు. ఈ రెండిట్లో ఏది జరగదు, జరగనివ్వరు కూడా. ఏం తేనివ్వరు. వచ్చేటప్పుడు వాళ్ళు తేనియరు, పోయేటప్పుడు వీళ్ళు తీసుకోమనేరు. వట్టిదే మధ్యలో జీవితం. అర్థమైందా? దేవుడు ఇచ్చాడా, దేవుడు పెట్టాడా, దేవుడు చూశాడా, మేమే బతుకుతున్నాం, మా సామర్థ్యము. నో. సామర్థ్యం సంపాదించుకొనుటకు మనకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. నమ్ముతున్నారా? ఈరోజు నాకు బలము, ఆరోగ్యము, సమయము ఇవన్నీ అనుకూలించబడకపోతే నేనేమైనా పని చేయగలనా? నేను పీల్చే గాలి ప్రాణవాయువు అంటారు, ఆక్సిజన్. ఈ గాలిలో కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ ఉంది, అది చెట్ల నుండి వస్తుంది. ఆ ఆక్సిజన్ దేవుడు పెట్టకపోతే మనం బ్రతుకుతామా? ఎన్ని నిమిషాలు బ్రతుకుతాం? అంటే మనము బ్రతకడానికి దేవుడు ముందే అన్ని ఏర్పాటు చేశాడా? ఏమి ఇచ్చాడు నాకు దేవుడు అంటారేంటి? ఫస్ట్ నువ్వు బ్రతకడానికి ముందు ఏం పెట్టాడో ఆలోచించు, అందుని బట్టి స్తుతించు. ఇంకేదైనా ఆయన చేయగలడు. చివరికి ఏమి ఇచ్చాడు తెలుసా? ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం. ఏమి ఇచ్చాడు దేవుడు? చెప్పండి. మీకు ఏమి ఇచ్చాడు దేవుడు? చెప్తారా? చర్చిలోనే చెప్తారా? బయట చెప్తారా? ఇంట్లో వాళ్ళకి చెప్తారా? ఏం చేశాడమ్మా? రోజు ప్రార్థన, చర్చ అని పోతున్నావు. దేవుడు ఏం చేశాడు నీకు అనే వాళ్ళకి దేవుడు ఏం చేశాడా? చెప్పండి. మీరు ఏది నమ్ముతున్నారో అది చెప్పండి. ఆమేన్. మీరు ఏది నమ్ముతున్నారో అదే చెప్పండి. మీ విశ్వాసమును దేవుడు ఎప్పుడు కూడా వమ్ము చేయడు.
సిగ్గుపడనీయడు. మీరు విశ్వాసం గలవారై ఉంటే, మీ విశ్వాసంలో ధైర్యం ఉంటే దేవుడు మీ పక్షంగా ఉంటాడు. సింహాల బోన్లకి వెళ్తారా, అగ్ని గుండంలోకి వెళ్తారా, మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళి ఆయన ఉంటాడు. అగ్ని గుండంలో కూడా ఉంటాడు. 4వ అడుగు ఉన్నాడు ముగ్గురుతో. సింహాల బోన్లోకి వెళ్ళినా సింహాల బోన్లో ఆయన ఉన్నాడు, వాటి నోరులు మోంచాడు. ఎక్కడికి వెళ్ళి ఆయన మీతో వస్తాడు, మీలో విశ్వాసం ఉంటే. ఆమేన్. నమ్మడమే మన పని, నమ్మడమే మన పని. ఇశ్రాయేలు దేవుడు మోషేని పంపించి చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం, ప్రామిస్ లాండ్, వాగ్దాన భూమికి మిమ్మల్ని చేరుస్తాను, అబ్రహాముతో మాట ఇచ్చాను అని దేవుడు చెప్తే వారు నమ్మలే. ఆ 40 ఏళ్ళు ఎంతగా విసిగించారు సేవకుల్ని, దేవుణ్ణి ఎంతగా దూషించారు, సనిగారు, అనుమానించారు. ప్రతి క్షణం అనుమానంతో, అవిశ్వాసంతో వెళ్ళారు. కానీ విశ్వాసంతో వాళ్ళు వెళ్ళలేదు. కానీ విశ్వాసం లేని కారణాన్ని బట్టి, అవిశ్వాసంతో వారు ఉండడాన్ని బట్టి వారు ఆ 40 సంవత్సరాలు రెండులో రాలిపోయారు. జాగ్రత్త వినండి. అవిశ్వాసంతో ఎవ్వరు దేవునితో నడవలేరు. విశ్వాసంతోనే దేవునితో మనం నడగలం. మరి ఈ సంవత్సరం ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాలు మనం అనుభవించాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దేవుడిచ్చిన మాటను మన హృదయంలో ఉంచుకొని విశ్వాసంతో నడవాలి. దేవా, నువ్వు మాతో ఉన్నావు. దేవా, ప్రతి పనిలో, ప్రయాణంలో, మాకు అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. దేవా, మీరు మాతో ఉన్నారు అనే ఒక గట్టి నమ్మకంతో మనం ఈ సంవత్సరాన్ని ముందుకు కొనసాగించుదాం. దేవుడు మనల్ని అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు. ఆమేన్. చెప్పండి. ఫస్ట్ ఏం మాట చెప్పాడు దేవుడు? సంవత్సరమైన దయా కిరీటాన్ని మనకిచ్చాడు. రెండవది, సంవత్సరం మొదలుకొని సంవత్సరంత వరకు నా కన్నులు దాని మీద ఉంటాయి, మీ మీద ఉంటాయి అని చెప్పాడు. ఓకే. మూడవది, మనము ఆయన మాట ఆలకించి ఆయన సేవిస్తే దినాలు సుఖముగా, సంవత్సరం క్షేమముగా వెళ్ళబుచ్చుతామని చెప్పాడు. చెప్పాడా? చెప్పాడు. ఆయన చెప్పిన ఈ మాటలు నమ్ముదాం, ప్రకారం మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు మనం దీవించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన తల్లో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన జీవాధిపతి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సజీవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా, సంవత్సరం అనే దయా కిరీటము మాకు మీరు అనుగ్రహించారు తండ్రి. ఈ సంవత్సరమును ఒక దయా కిరీటముగా మీరు మాకు దయచేశారు ప్రభువా. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కన్నులు మాపై ఉంచుతానన్నారు. నీ కనుదృష్టి మాపై ఉంచుతానని మీరు సెలవిచ్చారు దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా, అదేవిధంగా ప్రభువా, నిన్ను సేవించి వారు నీ మాట ఆలకించి నిన్ను సేవించినప్పుడు అయ్యా, ఈ సంవత్సరం అంతా ప్రభా క్షేమముగా, మా దినములన్నీ సుఖముగా మేము వెళ్ళబుచ్చుతామని మీరు సెలవిచ్చారు. ఒకవేళ ఆలకించకపోతే జ్ఞానము లేక నశించిపోతారని దేవా మీరు హెచ్చరించారు ప్రభా. దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుణ్ణి అనుసరించిన వారు, దేవుణ్ణి నమ్మని వారు దేవా ఎంతో మంది కృతజ్ఞత లేని వారు ఉన్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నవారు, తమ దృష్టికి తామే దేవుళ్ళు అనుకుంటున్నారు. వారు కలగజేసిన ప్రతిదాన్ని వారే దేవుడు అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సజీవుడైన దేవుడు, సృష్టికర్త, నీవు మానవుడికి కావలసినవన్నీ ముందుగానే అన్ని సిద్ధపరిచారు. అయ్యా, మా కొరకు సమస్తం మీరు సిద్ధపరిచారు. ఈ లోకంలో మేము బ్రతకడానికి అన్ని ఇచ్చిన దేవుడు చివరికి ప్రాణాన్ని కూడా మా కొరకే అర్పించావు తండ్రి. అయ్యా, మేము నిన్ను నమ్మిన వారమై, విశ్వాసం గల వారమై అయ్యా, ఈ సంవత్సరంలో తండ్రి అయ్యా విశ్వాసంతో నిన్ను అనుసరించే కృప దయచేయండి. అయ్యా, విశ్వాసం గల వారే దేవునితో నడుస్తారు. విశ్వాసం ఉన్న చోటే దేవుడు పనిచేస్తాడు. విశ్వాసం లేని వారు, దేవుని నమ్మని వారు దేవుని నుండి ఏమీ పొందుకోలేరని దేవా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఈ సంవత్సరంలో తండ్రి అయ్యా, నీ కృప నీ బిడ్డలైన మా ఇడలు అధికము చేయండి తండ్రి. నీ కృపను అధికము చేయండి తండ్రి. దేవా, నీ కృపను మా ఇడలు అధికము చేయండి. నూతన వాత్సల్య మా ఇడలను చూపి నూతన సంవత్సరాన్ని మాకు ఒకసారి మరలా ధరింపచేసావు తండ్రి. అయ్యా, మీకు వందనాలు. కృపాక్షేమములే మా వెంట వచ్చును గాక. ఈ సంవత్సరం నీ కృపాక్షేములు మా వెంట వచ్చును గాక. అయ్యా, మేము ఎక్కడ సందేహించదు. ఇశ్రాయేలు ప్రజల్లాగా అనుమానించి అవిశ్వాసంగా మాట్లాడకూడదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆకలైనా, దప్పికైనా ప్రభువా మేము తండ్రి సనగొద్దు తండ్రి. మేము సనగొద్దు. దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకు ఏం చేశాడని మేము మాట్లాడదు. కానీ దేవుణ్ణి విశ్వసించి వారంగా మేము ముందుము గాక తండ్రి. విశ్వాసముతో నిన్ను నమ్మి ప్రతి కష్టములో కూడా దేవుడు ఉన్నాడు మాతో. ఈ కష్టములో, శ్రమల్లో కూడా మాకు దేవుడు తోడున్నాడు. ఆయన నడిపిస్తాడనే గట్టి విశ్వాసంతో ఈ సంవత్సరమును మేము అయ్యా ప్రభువా సుఖముగా, క్షేమముగా వెళ్ళబుచ్చుదుముగాక తండ్రి. మీ కృప తోడుగుంచి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఒక చిన్న ప్రార్థన సంఘంలోంచి ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడినారు వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి.